గాజాలోని మానవీయ విపత్తు చిత్రాలు ప్రపంచాన్ని షాక్ చేసినప్పటికీ నెమ్మదిగా అవి మరచిపోయేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబూ షావీష్ గతాన్ని ఆవేదనతో చెరిపేయాలంటున్నాడు. ఆ బాధ్యతను ఇండియాపైనే ఎక్కువగా ఉందన్నాడు. భారతదేశం కాకపోతే ఎవరు మాకు సాయం చేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఆయన మాటల్లో ఆశ, బాధ, ప్రశ్న కలిసిపోయాయన్నాడు. గాజా ఇప్పుడు ఆపన్న హస్తం కోసం కన్నీరు కార్చుతుందన్నాడు. విపత్కర దశలో ఎవరు ముందుకు వచ్చి పునర్నిర్మాణానికి నాయకత్వం వహిస్తారో వారు తమకు దైవంతో సమానమన్నాడు. ఇండియా గ్లోబల్ లీడర్గా అవతరిస్తోందన్న ఆయన ఇజ్రాయెల్తో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ఉపయోగించుకుని గాజా పునర్నిర్మాణంలో ప్రధాన భాగస్వామిగా నిలబడాలన్నాడు. ఇండియా, ఇజ్రాయెల్ అనేక విషయాల్లో కలిసి ఉండటం, పాలస్తీనా ప్రజల పట్ల ఉన్న సుహృద్భావంతో పునర్నిర్మాణంలో మోడీ సర్కార్ కీలక పాత్ర పోషించాలన్నారు. గతంలో కూడా ఇండియా తమకు క్లిష్ట పరిస్థితుల్లో దన్నుగా నిలిచిందన్నారు. గాజాలో 67,000 మంది చనిపోయారని చెప్తున్నారని, అవి కేవలం అంకెలు మాత్రమేనని, ఎందరో నేడు జీవోత్సవాల్లా బతుకుతున్నారన్నారు. తినేందుకు తిండి లేదని, తాగేందుకు నీరు లేదని, ఆహారం కోసం గాజావాసులు అలమటిస్తున్నారన్నారు. వైద్యం అందక ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. అనస్థీషియా, మత్తు లేకుండా శస్త్రచికిత్సలు, ఆకలితో అలమటిస్తున్న చిన్నారుల దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తాయన్నాడు. హమాస్ను ఉగ్రవాదిగా పిలవడంలో తనకు సమస్య లేదని, కానీ ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడుకోవడం కంటే వర్తమానం గురించి చర్చించుకోవాలన్నారు. ప్రస్తుతం పాలస్తీనాను ప్రాంతీయ అస్థిరత దిశగా వెళ్లకుండా చూడాలన్నారు. భవిష్యత్ పాలస్తీనా దేశంలో సమాంతర సాయుధ బలగాలకు చోటు ఉండకూడదన్న వాదనను ఇండియాలో పాలస్తీనా రాయబారి అబ్దుల్లా పునరుద్ఘాటించారు. తక్షణ మానవతా సంక్షోభాన్ని తగ్గించి పునర్నిర్మాణంలో భద్రతా హామీలు అమలు చేయాలన్నారు. గాజా పునర్నిర్మాణం విషయంలో భారతదేశానికి నైతిక, రాజకీయ అవకాశం వచ్చిందన్నారు. ఇండియా బాధితులకు అండగా నిలవాలన్నారు. అంతర్జాతీయ ఒత్తిడి లేకుండా ప్రజలకు సాయం చేయాలన్నారు. ప్రజాస్వామ్య విలువలకు నమ్మకం కలిగించాలన్నాడు.